హాయ్ నమస్తే. ఈరోజు వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్ చేస్తున్నాం. చెస్ట్ వచ్చేసి 2 వేరియేషన్స్, ఆ ట్రైసెప్ వచ్చేసి 2 వేరియేషన్స్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నీ బట్ అనేది నీకంటే డౌన్లో ఉండాలి. అట్లా ఉంటే లాస్ట్ అప్పుడు చూసావా ఇంకా రాదు అనుకున్నది నీ హోల్ బాడీ లెగ్స్తో పుష్ చేస్తే ఈ ఫామ్ వల్ల ఖచ్చితంగా వచ్చిద్ది, పర్ఫెక్ట్గా వచ్చిద్ది. అది రావాలి, వచ్చిద్ది, వస్తుంది అంతే బ్రో. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి రాంగ్ బ్రో నువ్వు చేసేదని చెప్పారు. ఈ ఎక్సర్సైజ్ ఇట్లా చేయాలి అని చెప్పి ఒకళ్ళు ఎవరైనా చూపించారు అనుకో, ఇంకా దెబ్బతే ఇంకా వాటి మీద ఇంకా ఏది చేయకూడదు అన్నట్టు చెప్తారు. అది వాళ్ళ దృష్టిలో ఇంకా రాంగ్ అయిపోద్ది అనమాట. డిఫరెంట్ యాంగిల్ లేదా డిఫరెంట్గా ట్రై చేస్తే ఇంకా తప్పు అయిపోద్ది అనమాట. ఈ గ్రిప్ వచ్చేసరికి
పుష్ చేసేటప్పుడు హ్యాండ్స్ అనేవి అట్లా ఓపెన్ చేస్తూ పుష్ అవ్వాలి. మళ్ళీ పైకి తీసుకెళ్ళేటప్పుడు అట్లా క్లోజ్ అవుతూ స్ట్రైట్గా అంటే న్యూట్రల్లో పైకి వెళ్ళిపోవాలి. పుష్ చేసేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తూ పుష్ చేస్తే పర్ఫెక్ట్గా పడుద్ది. ఈ మజిల్స్ అనేవి ఎట్లా వర్క్ అవుతాయంటే కోతి ముందుకెళ్తున్న తోక వెనకమాల ఎట్లయితే వచ్చేసిద్దో సేమ్ అట్లా నీకు లాంగ్ హెడ్ మీద పడుతున్నా సరే లేటరల్ హెడ్ మీద కూడా కదిలిద్ది. నీకు పడేది లాంగ్ హెడ్డే కానీ లేటరల్ హెడ్ కూడా కదిలిద్ది, ఎందుకంటే పక్క పక్కనే ఒకే మజిల్ కాబట్టి.